లేక ఆలోచించుకుంటే తీసుకున్న కొన్ని లోన్స్ ఇప్పుడు నా తల మీద బర్డెన్లో మారా అని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు. నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు మాత్రం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను మాత్రం అన్న అడగాలి, చెప్పాలి, చేయాలి. ఎందుకంటే నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ కదా. అవును, నేను ఇండిపెండెంట్. నా డెసిషన్ మీద నాకు హక్కు ఉంది, అలానే నువ్వు కూడా. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. అసలు మీ అమ్మాయిలకి ఇండిపెండెంట్ గా ఉండాలని తెలుసని ఎవరు చెప్పారు? మేం కదా మాట్లాడుకుంటా అలాంటి బతుకు బతికేది. ఇండిపెండెంట్ అంటే ఒంటరిగా బతకడం కాదు, బాధ్యతల్ని మోస్తూ నిలబడటం. ఉదయాన్నే ఏం ప్లాన్ చేద్దాం అనుకోవడం కాదు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ముందుగా ఆలోచించడం. తన పనులు తను చూసుకోవడం కాదు, ఇంట్లో వాళ్ళందరి పనులు తనే చూసుకోవడం. డ్రీమ్స్ ఫాలో అవడం కాదు, అవసరమైతే వాటిని పక్కన పెట్టి బాధ్యతలు నెరవేర్చడం. సక్సెస్ అవ్వడం కాదు, నైట్ హాయిగా పడుకోవడం కూడా ఒక అచీవ్మెంటే. నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయాలనుకోవడం కాదు, ఎంత లేట్ అయినా ఇంటికి చేరే రెస్పాన్సిబిలిటీ ఉండడం. మై లైఫ్ మై రూల్స్ అనుకోవడం కాదు, ఇంట్లో వాళ్ళ నిర్ణయానికి రెస్పెక్ట్ ఇవ్వడం. నాకు ఎవ్వరు అప్రూవల్ అక్కర్లేదనుకోవడం కాదు, వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా మన ధైర్యంగా ఫీల్ అయ్యేలా ఉండటం. మన కష్టాన్ని బయటికి చూపించకుండా నవ్వుతూ బర్డెన్ అంతా మనసులో మోస్తూ ముందుకు వెళ్ళటం. మాది ఫ్రీడమ్ కాదు నిహారిక, మా ఇండిపెండెన్స్ అనేది బాధ్యత, బాధ, ఒంటరితనం. కానీ వాటిని కూడా హ్యాపీగా కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళే మనసు మాది. ఇవి నీకు అర్థమైన రోజు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్తున్నా, బాయ్.